వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో దొడ్డి కొమరయ్య వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ మరియు అధికారులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దొడ్డి కొమరయ్య శ్రామికుల హక్కుల కోసం పోరాడిన మహానేత అని, ఆయన ఆశయాలను యువతకు తెలియజేయాలని అదనపు కలెక్టర్ అన్నారు. బీసీ శాఖ అధికారి శ్రీనివాస్, ఇతర అధికారులు, సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. నిజామాబాద్ పరిపాలనలో భూమికి శిస్తులు చెల్లించాలని విపరీతంగా దౌర్జన్యం చేయడం వల్ల పంట పండితే అలా 30వ వంతు భూమి శిస్తు చెల్లించాలని దౌర్జన్యం చేశారు. ఆ దౌర్జన్యంలో భాగంగా శిస్తు చెల్లించడం మా వంతు కాదు, శిస్తు చెల్లించలేము, చెల్లించడానికి మాకు సరిపోదు, మా సామర్థ్యం సరిపోదని ముందు వరుసలో ఉండి ఆయన అన్న దొడ్డి మల్లయ్య గారు, ఆయన తమ్ముడు దొడ్డి కొమరయ్య గారు 40 మంది ఒక ముఠాగా ఏర్పడి ఆ నిజామాబాద్కు వ్యతిరేకంగా ఏర్పడితే పోరాడుతున్నారు. ఆ రోజు నిజామాబాద్ ఉమ్మడి ఆ నిజామాబాద్ విష్ణు రామచంద్రారెడ్డి భార్య దొరసానటువంటి 40 మంది దుండగులు తీసుకొని ఆయన కాల్పు జరిపిట్లో ముందు వరుసలో ఉన్నటువంటి దొడ్డి కొమరయ్య గారు తూట కలిగి నేలకోర జరిగింది. ఆర్గనైజేషన్ బీసీ వెల్ఫేర్ అండ్ రాష్ట్ర అందరూ కూడా వాళ్ళు చేసుకున్నాము. ముఖ్యంగా ఈరోజు దొడ్డి కొమరయ్య గారి వర్ధంతి జరుపుకుంటున్నాం. ఆయన 1927లో జన్మించారు, జనగాం జిల్లాలో జన్మించారు. అప్పటి నుంచి కూడా చిన్నతనం నుంచి కొద్దిగా ఫ్యామిలీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ విప్లవోద్యమంలో ఉండేవారు. సో అంటే గొర్రెల కాపరి కుటుంబంలో జన్మించి అంత అవేర్నెస్ కలిగి ఉన్నది వాళ్ళ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ పుట్టి ఉన్నారు. అక్కడ కడగండి గ్రామంలో చెప్పారు ఇప్పుడు పెద్దలు, విష్ణు రామచంద్రారెడ్డి అని దేశ్ముఖ్ ఉన్నారు, భూస్వాములు ఉండేవారు. వారు పన్నులకు వ్యతిరేకంగా బాగా పీడించుకు తినేవారు విలేజ్లో. అక్కడ నిజాం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండేది. సో వాళ్ళకు వ్యతిరేకంగా ఆయన కష్టపడి వాళ్ళకి వ్యతిరేకంగా ఒక ఉద్యమం లేవదీశారు. ఉద్యమంలో వేసి ఒక హిందుత్వంగా క్రియేట్ చేశారు, ఒక విప్లవోద్యమం. సో వాళ్ళ బ్రదర్ కూడా మల్లయ్య కూడా, ఆయన కూడా కమ్యూనిస్టు ఉద్యమంలో ఉన్నారు. అప్పటి నుంచి విప్లవకారులు చేసుకున్నారు. సో ఆ యొక్క పీడిత